జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ అంశము SCO సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ కజకిస్తాన్ లో జరుగుతున్న ఈ మీటింగ్ కి మోదీ వెళ్ళలేదు, బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మోదీ మెసేజ్ ని క్యారీ చేశారు, అక్కడ డెలివర్ చేశారు. బేసికల్లీ ఏంటి మోదీ మెసేజ్ ఏంటి, ఎందుకు మోదీ వెళ్ళలేదు, SCO సమ్మిట్ లో హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? మనకు గత సంవత్సరం SCO చైర్మన్ గా భారతదేశం ఉండేది. మనం ఏం చేసామంటే ఆఖరి క్షణంలో ఫిజికల్ మీటింగ్ క్యాన్సిల్ చేసాం, మనం వర్చువల్ మీటింగ్ పెట్టాం. కరెక్ట్. ఎందుకు అంటే కనుక మనకు షీ జిన్పింగ్ మళ్ళీ భారతదేశం రావాల్సిన ఆవశ్యకత ఉండేది. ఆయన ఆల్రెడీ G20కి రాలేదు, మరి SCOకు రాడు. ఆయన రాకుండా మనం మళ్ళీ కండక్ట్ చేయడంలో దానికి అర్థం లేదు అది. సో మనం ఏం చేసామంటే గత సంవత్సరంలోనే SCOకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని డౌన్ గ్రేడ్ చేసాం. మనం ఫిజికల్గా వాళ్ళు రాకుండా మనం వర్చువల్ చేసాం. ఈ సంవత్సరం ఇంకా డౌన్ గ్రేడ్ చేసాం. ప్రధాని వెళ్లకుండా విదేశాంగ మంత్రిని మాత్రం పంపించడం జరిగింది. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం మనం. ఈ SCO కూటమి ఏదైతే ఉందో మాకు పెద్ద దీనివల్ల లాభమేం లేదు, ఇది పెద్ద బలమైనటువంటి కూటమి కాదు అని ఒక మెసేజ్ పంపించాం. మోదీ గారు దాన్ని అవాయిడ్ చేశారు. వచ్చే సంవత్సరము SCO చైర్మన్షిప్ వచ్చి చైనాలో ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్లో ఉంటే కనుక పాకిస్తాన్ మరి మోదీ గారు వెళ్తారా పాకిస్తాన్కి? వెళ్ళరు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు, అలాగే చైనాలో ఒక సమ్మిట్ రాబోతోంది, చైనా కూడా సమ్మిట్లో మోదీ గారు వెళ్ళరు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ యొక్క రిలేషన్షిప్ని డౌన్ గ్రేడ్ చేస్తున్నాం. ఇది వెస్ట్కి ఒక మెసేజ్ పంపిస్తున్నాం, మేము ఆ కూటమిలో ఉన్నాం కానీ ఆ కూటమిని పెద్దగా మేము సీరియస్గా తీసుకోవట్లేదు అన్నట్టు మెసేజ్ ఇచ్చాం వాళ్ళకి. కరెక్ట్. సో ఇది వెస్ట్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసే దిశగా మనం చేసాం. కానీ SCOకి వెళ్ళకపోవడం వల్ల ఎవరైనా కష్టపడి ఎవరైనా దీనివల్ల ఏమైనా కొంత అనుమానాలు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక వ్లాడిమిర్ పుటిన్కి రావచ్చు. బహుశా మా కూటమి నుంచి దూరంగా వెళ్తున్నారు వీళ్ళు అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు రావచ్చు. కాబట్టి మోదీ గారు స్వయాన మాస్కోకి వెళ్తున్నారు. అంటే ఇండివిజువల్గా వాళ్ళకు భరోసా ఇస్తున్నాం, మీతో ఉన్నటువంటి మైత్రి మేము తగ్గించట్లేదు, కానీ చైనాతో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మేము తగ్గిస్తున్నాము అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది జరిగింది. ఇది సరే, ఇక్కడ జయశంకర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ చూసామంటే కనుక మనకు మన సరిహద్దులని గౌరవించాలి, సరిహద్దులను గౌరవించకుండా మనం ఏమైనా చేస్తే కనుక దానివల్ల ప్రమాదం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది అఫ్ కోర్స్ డైరెక్ట్ మెసేజ్ టు పాకిస్తాన్ అండ్ చైనా, మీరు CPEC పెట్టడం తప్పు అనడము. అలాగే ఆయన ఒక 3 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు: మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిటివిటీ, మ్యూచువల్ ఇంట్రెస్ట్ అని 3 తీసుకొచ్చారు. మ్యూచువల్ రెస్పెక్ట్, ముందు మమ్మల్ని రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టండి, ఎందుకంటే చైనా భారతదేశం రెస్పెక్ట్ చేయదు. వాళ్ళ దృష్టిలో భారతదేశం అన్నది చాలా చిన్న శక్తి, వాళ్లకు సామంతులుగా ఉండాలి అన్నటువంటి భావజాలం వాళ్ళకు ఉంది. అందుకని మ్యూచువల్ రెస్పెక్ట్ ఫస్ట్ తీసుకురా అన్నారు ఆయన. అలాగే మ్యూచువల్ సెన్సిటివిటీ, మా విషయాలకు సంబంధించి మీరు సెన్సిటివ్గా లేకుండా మా దేశానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్టులు మేము డెసిగ్నేట్ చేయమంటే మీరేమో దాన్ని పట్టించుకోరు. కరెక్ట్. అలాగే మా సరిహద్దులు మా భూభాగాల గురించి మీరు పెద్ద గౌరవం ఇవ్వరు, కాబట్టి దాన్ని గౌరవించడం మొదలుపెట్టండి, అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తాం. లేకపోతే తైవాన్ అంశం లేవనెత్తుతాము, మేము టిబెట్ల అంశం లేవనెత్తుతాము, ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం మనం. కాబట్టి సెన్సిటివిటీ, మ్యూచువల్ సెన్సిటివిటీ ఉండి తీరాలి. దెన్ 3వది వచ్చేసి మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, నువ్వు నాకు అమ్మాలి, నేను నీకు అమ్మాలి, నేను నీ దగ్గర కొనాలి. ఈ ఇంట్రెస్ట్ను కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నాతో ప్రవర్తించే ప్రయత్నం చేయ. నువ్వు నాకెవరు శత్రువులో వాళ్ళతో నువ్వు మైత్రి ఎక్కువ పెంచుకున్నావు అంటే కనుక నీకు నాకు సంబంధాలు క్షీణిస్తాయి. ఇవన్నీ కూడాను మనం ఈ 3 మ్యూచువల్లో ఆయన చైనాకు స్పష్టంగా చెప్పారు. అలాగే LACలో మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు తగ్గించకపోతే ప్రమాదం ఉంటుంది చెప్పడం జరిగింది. కరెక్ట్. వాంగ్ ఈని కలిశారు, ఎన్నో నెలల తర్వాత వాంగ్ ఈని కలవడం జరిగింది. అక్కడ వాంగ్ ఈ కూడా చాలా స్పష్టంగా సరిహద్దు వివాదం మీరు కనుక సమస్యకు పరిష్కారం చేయకపోతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, ఆఫీషియల్ స్టేట్మెంట్లో ఏంటంటే మేము ఇద్దరం క్లోజ్గా కోఆర్డినేట్ చేస్తాము, డిప్లొమాటిక్గా, మిలిటరీగా మరి చర్చలు ఇంకా కొనసాగిస్తాము, చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాము, ఇటువంటివన్నీ కూడా ఒక జాయింట్ కమ్యూనికేలు ఇచ్చారు. కానీ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. చైనా నిజంగా అక్కడ శాంతి కావాలంటే కనుక గల్వాన్ ఘటన కంటే ముందర ఉన్నటువంటి పరిస్థితికి మళ్ళీ వాళ్ళు వెనక్కు వెళ్ళకపోతే భారతదేశం వరకు తగ్గే పరిస్థితి మనకు కనిపించట్లేదు. క్రమేపీ
ఇంకా కొత్త కొత్త అంశాలు మనం లేవనెత్తబోతున్నాం. మనం ఆల్రెడీ టైవాన్ టిబెట్ గురించి మొదలుపెట్టాము. రేపటి రోజు మనం వియట్నాం కూడా బ్రహ్మోస్ ఇవ్వబోతున్నాము. రేపటి రోజు సౌత్ చైనా సీలో మన గస్తీలు తిరగడం మొదలు పెడతాము. కాబట్టి చైనా మన దగ్గర ఈ సరిహద్దు వివాదం వాళ్ళు కనుక పరిష్కారం చేయకపోతే ఇంకా చాలా అంశాలు మనం చేయబోతున్నాం మనం. అందుకనే ఎస్సీఓలో దీనికి భిన్నంగా మనం చైనాని దూరం పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాము. చైనాని కంప్లీట్గా ఇగ్నోర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.